రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అసలు చెప్పలేము, అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. రియలీ ఆసమ్, గేమ్ చేంజర్తో ఇట్స్ రియలీ ఆసమ్. గేమ్ చేంజర్తో ట్రోల్ అయ్యి ఈ మూవీతో ఆన్సర్ ఇచ్చారు, చాలా బాగుంది. యా ఆబ్వియస్లీ అలా ఏం లేదు, ఐ లైక్ ఇట్. అంటే ఒపీనియన్స్ బేసిక్ అది. మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టర్ అయితే క్రేజీ. అసలు రంగస్థలం తర్వాత ఆ వైబ్ వచ్చిన మూవీ ఇదే. చాలా చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. చూస్తుంటే మనకు ఆ ఎమోషన్స్ అన్నీ తెలిసేటట్టు తీశాడు. సూపర్. ఎలా తీసాడు అంటే రామ్ చరణ్ హ్యాండిల్ చేశాడు సెకండ్ మూవీ. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటికి తీసుకొచ్చి సూపర్. గేమ్ చేంజర్ కి చాలా మంది ట్రోల్స్ చేస్తారు కదా, వాటికి ఆన్సర్ నేను నిన్న ప్రీమియర్స్ చూడడం జరిగింది 9 PM షోకి. సినిమా అయితే అదిరిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చాను 320 షోకి. అసలు సినిమాలో ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ కానీ అంతా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మన బుచ్చిబాబు గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అన్న మాత్రం రామ్ చరణ్ అన్న ఎఫర్ట్స్ ఫుల్గా పెట్టేసాడు భయ్య. అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయరు. తప్పకుండా చూడాల్సిన సినిమా. అసలు బొమ్మను మాత్రం అసలు ఇంటికి షెడ్ పంపొద్దు. అసలు చాలా బాగుంది మూవీ. అలాగే నేను మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు వాచ్ మై సెల్ఫ్ ఆన్ ది స్క్రీన్. చాలా బాగుంది మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అసలు చెప్పలేము, అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. సూపర్. జై పెద్ది బాగుందండి. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పలేమండి, అసలు సూపర్ అనిపించింది. అసలు సూపర్ ఉంది. చెప్పిన గూస్ బంప్స్ వచ్చేసినాయి. చాలా 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 ఎమోషనల్. బాగుంది. చాలా బాగున్నాయి అన్ని. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుందండి. అసలు ఏం చెప్తారు మరి చరణ్ అన్న? ఆల్వేస్ చరణ్ డయాట్ ఫ్యాన్స్ ఇక్కడ. సూపర్. ఇంకా రావాలనుకో. డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడడం, యాటిట్యూడ్ ఆఫ్ ద హీరో అంతా చాలా బాగుంది. సూపర్. చాలా బాగుందండి మూవీ. ఇప్పుడు హైలైట్స్ అంటే రామ్ చరణ్ యాక్షన్ తిరగదీశాడు. అసలు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఇది టాప్ మోస్ట్. అందరికంటే టాప్ మోస్ట్. ఈవెన్ నేషనల్లో కూడా ఎవరు ఇంత యాక్టింగ్ చేయలేదు. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి, సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. చాలా బాగా తీశారండి. ఎక్సలెంట్ డైరెక్షన్. రామ్ చరణ్ హార్డ్ వర్క్ ఈజ్ పెయిడ్ బ్యాక్. ఈజ్ యూ వర్క్ వే హార్డ్ ఇన్ దిస్. ఎక్సలెంట్. బీజిఎం ఈజ్ వెరీ గుడ్. Excellently handled, and both of even Bujbabu code, I mean the screen play and everything excellent in that. Oh, you just Jagat Babu is excellent always, so as he is now. Jahani Kapoor is entertained very well in the first half. And like game inspiration ఉంది, like life motivation movie. అంటే మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిన మూవీ? యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను. సో అందుకు నచ్చింది. 3 hours ఏమన్నా లాగ్ అనిపించింది? లేదనిపించలేదు. స్పోర్ట్స్ కదా, ఎమోషన్ వర్కౌట్ అయింది. యా బుచ్చిబాబు గారు బాగా చేశారు. యా ఏం చెప్తారు మరి చరణ్ గారు? బాగుంది మూవీ. లైక్ స్టోరీ సెలెక్షన్ బాగుందండి. సినిమా చాలా బాగుంది. హైలైట్స్ అంటే హైలైట్స్ వచ్చి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ వచ్చింది, డైరెక్షన్ వచ్చింది, డిఓపి ఉంది, లొకేషన్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుందండి. రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది బాగా హ్యాండిల్ చేశాడు బుచ్చిబాబు. చాలా బాగా హ్యాండిల్ చేశారండి. 3 వేరియేషన్స్ ఆఫ్ మూవీ ఉంటుంది, చాలా బాగా హ్యాండిల్ చేశారండి. యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్ గారిది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ సినిమాతో ఇటు కొట్టినట్టేనా పెద్ద కొట్టొచ్చు. సినిమా ఇప్పుడే పెద్ద చూసాము. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్రికెట్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్లో ఆయన చూపించిన పొగరుతనం చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఒక 10 minutes కట్ చేసింటే బాగా అనిపించేది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. సినిమా చాలా బాగా తీశారు. టేకింగ్ అనేది చాలా బాగుంది. ఐ థింక్ మన రామ్ చరణ్కి కంపల్సరీగా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. ఏం నచ్చింది అన్న సినిమా మొత్తం? సినిమాలో ఐ థింక్ టేకింగ్ బాగుంది. ఎస్పెషల్లీ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. జాహ్నవి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఐ లైక్ జగపతి బాబు క్యారెక్టర్ ఆల్సో. డ్యాన్స్ ఏమన్నా ఉందా లేకపోతే మనకు కనిపించదు? డ్యాన్స్ కంటే యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ క్రికెటర్ రోల్ అయితే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మనకు వైభవ్ సూర్యవంశీ గుర్తొస్తాడు.
వన్ వర్డ్లో చెప్పాలంటే ఈ సినిమాకి ఏం చెప్తావు బ్రో? 1 వర్డ్లో చెప్పాలంటే నేను అవుట్ ఆఫ్ 4.5 ఇస్తాను. బాగానే ఉంది. హైలైట్స్ అంటే ఏంటి సార్? హైలైట్స్ అంటే ఎలివేషన్ అంతే. రామ్ చరణ్ ఎలివేషను లెంత్ ఎక్కువైంది. దాని షార్ట్ లెంత్లో కూడా తీసుకోవచ్చు. మూవీ అయితే చాలా బాగుందండి. హ్యాండిల్ చేశాడా రామ్ చరణ్ ని బుచ్చి చేశాను చేశారండి, బాగా చేశారు. మెయిన్ సినిమా కదా ఇది. సెకండ్ సినిమా అండి. చాలా బాగుంది. రైమాన్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? మ్యూజిక్ కూడా బాగానే ఉందండి. చాలా హిట్ అంటారా యావరేజ్ అంటారా? హిట్టే సార్, హిట్టే. అది కరెక్టే. కష్టపడ్డాడా చరణ్? చరణ్దే మెయిన్ రోల్ అండి. మొత్తం చరణ్దే ఉంటుంది అంతా. అది జగపతి బాబు డిఫరెంట్ రోల్ అండి. అది బాగుంది, చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఎలా చేశారు? అందరిది బాగానే ఉందండి రోల్.